అందరికీ నమస్కారం. ముందుగా ఎస్ఎఫ్ మీడియాకి స్వాగతం. ఎస్ఎస్ఎఫ్ మీడియా వెహికల్ రివ్యూలో భాగంగా ఈరోజు మార్కాపురంలోని యాంపియర్ శ్రీ బాలాజీ షోరూంలో ఉన్నాము. ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో ప్రొపరేటర్ వెంకటేష్ గారి మాటల్లో అసలు ఎలక్ట్రికల్ బైక్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ముఖ్యంగా అసలు ఎలక్ట్రికల్ బైక్లు ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటే పెట్రోల్కి ఎలక్ట్రికల్కి తేడా ఏంది, కాస్ట్, మరెన్నో వివరాలు వెంకటేష్ గారి మాటల్లో మనం విందాము. నమస్తే సార్. సార్, అసలు ఎలక్ట్రికల్ బైక్లు ఎందుకు యూజ్ చేయాలంటే మామూలుగా చాలా బైక్స్ ఉన్నాయి కదా, మరి ఎలక్ట్రిక్ బైక్సే ఎందుకు యూజ్ చేయాలని? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చూశారు కదా, వాతావరణం కాలుష్యము యాక్చువల్గా కాలుష్యం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వలన మనకు వాతావరణంలో జబ్బులైనటువంటివి, తర్వాత పోతే చెట్లు గ్రీన్ ఫీల్డ్ అయితేనేమి వీటన్నిటికి కూడాను నష్టం ఉంది. ఆ నష్టాన్ని మనం పూర్తి చేసుకోవాలంటే వాటిని గురించి ఏదో ఒక ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్స్ అనేటువంటిది తీసుకొచ్చారు. వీటిల్లో చూసినట్లయితే మీరు ఆల్మోస్ట్ పొల్యూషన్ ఫ్రీ. ఓకే, అట్లాగే మీరు చెప్పాలంటే శబ్దము మామూలుగా ఈ వెహికల్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి శబ్దము ఇటువంటివన్నీ ఇందులో ఏమీ ఉండవు. తర్వాత పోతే ఇట్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడాను. మీకు చెప్పాలంటే 1 లీటర్ పెట్రోల్ ధరను పోల్చుకున్నట్లయితే మీరు దాదాపుగా దీంట్లో 800 నుంచి 1500 కిలోమీటర్ల మైలేజ్ వరకు మీరు పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేసి మీకు ఎలక్ట్రిక్తో నడుస్తుంది. ఛార్జ్ బ్యాటరీస్ వచ్చేసి దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లెడ్ యాసిడ్ బ్యాటరీస్, ఒకటి వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీస్. ప్రస్తుతం లిథియం బ్యాటరీస్కే మన అందరూ కూడా దాదాపుగా మొగ్గు చూపుతున్నారు. లెడ్ యాసిడ్ బ్యాటరీస్లో కొన్ని కాంప్లికేషన్స్ రావడం, బ్యాటరీలో పవర్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండడం వలన అట్లా. ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ వాడడం వల్ల మీకు స్పీడ్ పెరుగుతుంది, మైలేజ్ వచ్చేసి ఎక్కువగా కూడా వస్తుంది ఇంతకుముందు వచ్చేటువంటి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కంటే కూడాను. సో వాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక బండిని చూపిస్తాను నేను. ఇది వచ్చేసి రియో ప్లస్. ఈ వెహికల్ వచ్చేసి మీరు చూసినట్లయితే మీకు దీంట్లో ముందు డిస్ప్లే చూడండి. డిస్ప్లేలో చూసినట్లయితే మీకు బ్యాటరీ యొక్క పొజిషను, బ్యాటరీ ఎంత ఉంది మనకు లైక్ సెల్ ఫోన్ మాదిరిగా మీకు అందులో చూపిస్తుంది. మామూలుగా మీకు స్టెప్ బై స్టెప్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 1 2 3 4 అట్లా. ఇది ఛార్జ్ అయినప్పుడు పూర్తిగా మీకు 5 స్టెప్స్ వస్తాయి. ఈ 5 స్టెప్స్లో నుంచి మీకు ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటుంది మీరు రైడ్ చేస్తూ ఉంటే వెహికల్. అంటే లాస్ట్లో ఎప్పుడైతే ఈ పాయింట్ వచ్చినప్పటికీ మీరు తెలుసుకునేది ఏంటంటే ఛార్జ్ పడిపోతుందని. అప్పుడు దానికి మళ్ళీ మనం ఛార్జ్ చేసుకున్నట్లయితే అంటే ఛార్జింగ్ పీరియడ్ వచ్చేసి దీనికి 5 నుంచి 6 గంటలు ఉంటుంది. ఈ 5 నుంచి 6 గంటలలో మీరు ఎంత దూరం ప్రయాణించవచ్చు అంటే ఛార్జ్ అయినటువంటి దానికి కనీసము ఒక 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు ఈ వెహికల్ అయితే. దీని సార్ రియోలో మెయిన్గా ముఖ్యమైన లక్షణాలు ఏంటి, అసలు మెయిన్గా మనకు ఫీచర్స్, యూస్ఫుల్ ఫీచర్స్ రియోలో ఏమున్నాయి? ఓకే, ఇందులో వచ్చేసి రియో కాస్ట్ ప్లస్ ఎంత మైలేజ్ వస్తుంది, ఎన్ని గంటలు ఛార్జ్ చేయాలి, మెయిన్ ప్రాబ్లమ్స్, అసలు రియోలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రాబ్లమ్స్ అనేటువంటిది జనరల్గా పెద్దగా ఏం లేవు. వీటిల్లో వచ్చేటువంటిది మామూలుగా ఇది ఆల్మోస్ట్ మీకు అబ్సల్యూట్లీగా మెయింటెనెన్స్ ఫ్రీ. ఇందులో మెయింటెనెన్స్ అనేటువంటిది పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక సింగిల్ బ్యాటరీ ఉంటుంది, లిథియం అయాన్ బ్యాటరీ. ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే వైర్ కనెక్షన్స్, డిస్కనెక్షన్స్ తప్ప పెద్దగా ఏ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాటరీ కూడాను కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి వారంటీ వచ్చేసి దాదాపు 2 years వారంటీ ఇస్తున్నారు. ఆ తర్వాత మీకు ఇందులో వచ్చేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యూచర్స్లో మీకు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు వచ్చేటువంటి బండ్లలో స్టార్టింగ్ పాయింట్ అంటే ఈ మామూలు ఇగ్నిషన్ లేకుండే స్టార్టింగ్ బటన్, అవి షెల్ఫ్ బటన్, ఇప్పుడు అది కూడా ఇచ్చారు. అంటే టోటల్గా మన మొబైల్లో ఎలా వర్క్ అవుతుందో, మన మొబైల్ ఫోన్ ఎలా వర్క్ అవుతుందో, దానిలో ఎలా బ్యాటరీస్ ఉందో సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఇక్కడ చూస్తున్నట్లుంది. అంటే మరి మొబైల్ నుండి బైక్ కూడా అదే బ్యాటరీ యూజ్ చేసి యుగానికి మనం వచ్చాము. మరి అసలు ఎలక్ట్రికల్ బైక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? ముఖ్యంగా పొల్యూషన్ అంటే మామూలుగా అవి వాడితే కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, అది ఓకే. కాకుండా అసలు ఎలక్ట్రిక్ బైక్ ఎందుకు వాడాలి? ఎలక్ట్రిక్ బైక్ ఎందుకు వాడాలనేటువంటిది అది చెప్తున్నాను కదా, సేవ్ ద ట్రీ అనేటువంటి ఒక తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం పొల్యూషన్ అనేటువంటి దాని గురించి మనం ఫ్రీగా కావచ్చు, అది ఒకటి. రెండవది బండి వచ్చేసి మీరు చూసినట్లయితే ఎంత స్మూత్గా ప్రయాణిస్తుందో అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అసలు మీకు బండి మీద మీరు ప్రయాణిస్తున్నారా అనేటువంటిది మీరు అసలు అనుకోలేరు. ఆ విధంగా బండి మిమ్మల్ని తీసుకుపోతుంది. ఒక ఎయిర్లో కదా మీరు విమానంలో ప్రయాణించితే ఎట్లా పోతుందో ఆ విధంగా ఈ బండి స్మూత్గా వెళ్ళిపోతుంది. మీకు తెలియదు మీరు ప్రయాణిస్తున్నారా అనేటువంటిది కూడా నడిపేటువంటిది. ఎందుకంటే దీంట్లో సౌండ్ కానీ ఎటువంటి ఏమీ లేవు కాబట్టి. ప్లస్ బండి వచ్చేసి మీకు ఇంకొకటి
దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ వచ్చేసి మీకు యాక్సలరేషన్ బండి ఇచ్చినట్లయితే దాంట్లో లాగా మరి కిక్ చేసి దాన్ని మామూలుగా అలా చేయాల్సినటువంటిది ఏం లేదు ఇందులో. సెల్ఫ్ మామూలుగా కొన్ని పెట్రోల్ బండ్లలో అయితే చూసినట్లయితే శ్రమ మనం ఉపయోగించాలి, తర్వాత మనం దాన్ని రైజ్ చేసుకోవడం ఇదంతా శ్రమతో కూడినటువంటి పని. ఇందులో అలాంటి శ్రమ ఏమీ లేదు. ఎవరైనా ఇంక్లూడింగ్ చిన్న పిల్లవాడైనా దీన్ని నడపవచ్చు. ఏదంటే జస్ట్ ఇది బండి తీసుకొని మామూలు స్టార్టింగ్ పాయింట్ మామూలుగా ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే చేసి యాక్సిలేటర్ ఇచ్చినట్లయితే బండి మూవ్ అవుతుంది. ఇందులో మనం చిన్న పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారు కదా, అదే ఇది జస్ట్ లైక్ దట్ అంతే, ఏమీ లేదు ఇందులో. అంటే లేడీస్ కి చిన్న పిల్లలకు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే క్వైట్ కంఫర్టబుల్. అందులో మీకు చూసినట్లయితే ఏది మీరు ఫోర్స్ ఉపయోగించవలసినటువంటిది ఏమీ లేదు. ఈవెన్ బండి వెయిట్ కూడా తీసుకున్న ఆల్మోస్ట్ ఇట్ 65 kilos. అందులో దీంట్లో ఇంకోటి కూడా చూసినట్లయితే మీకు ఆయిల్ కానీ ఇటువంటివి ఏమన్నా డస్ట్ కానీ ఇటువంటి అవి అవకాశం కూడా లేదు. ఎందుకంటే బండి ఇట్ ఈస్ ఆయిల్ ఫ్రీ. ఇందులో పెట్రోల్ కానీ తర్వాత గ్రీస్ కానీ ఇటువంటివి ఏమి ఉపయోగించరు. కాబట్టి అది ఒక బండి నీట్నెస్ ఒకటి ఉంటుంది. రెండవది బండి మీకు మీరు వాడుకునేటువంటి విధానంలో అంటే ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది కాబట్టి ఇది మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు అదే పెట్రోల్ బండ్లు అయితే మీరు ఒకసారి 3 monthsకి ఒకసారి ఆయిల్ మార్చాలి, తీసుకుపోవాలి వాళ్ళ దగ్గరికి. అక్కడ వాళ్ళు ఆయిల్తో పాటు మళ్ళీ పార్ట్స్ ఇవి మార్చడం బిల్లు అదంతా ఉంటుంది. ఇట్లా అటువంటి అవకాశం ఏమీ లేదు మీకు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మీకు ఆయిల్ కానీ మార్చడము ఇటువంటివి ఏం లేదు. ఓన్లీ బ్యాటరీతో ప్రాబ్లమే, బ్యాటరీతోనే ఉంటుంది. ఏదైనా వచ్చిన కనెక్షన్స్ మాత్రం ఎలక్ట్రీషియన్ చూస్తాడు, చూపించుకోవచ్చు. సార్ అసలు మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఇప్పుడు అంటే వాటికైతే ఎక్కడైనా రిపేర్ షెడ్లు కానీ గ్యారేజెస్ కూడా ఉంటాయి, వాటికైతే అవైలబుల్లో ఉంటాయి. మరి ఇక్కడికి వీటికి కూడా అవైలబుల్ ఉన్నాయి. టెక్నీషియన్స్ ఉన్నారు, ఇక్కడ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు. తర్వాత కావాల్సిన స్పేర్స్ కూడా మేము తెప్పిస్తున్నాము. స్పేర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఇక్కడ డీలర్షిప్ తీసుకుని ఉన్నాము. మా కంపెనీ వాళ్ళు కూడా మాకు సహకారంగా ఎప్పుడైనా మాకు కావాల్సినటువంటి పంపిస్తారు. సార్ మెయిన్గా ఈ ఆంపియర్ శ్రీ బాలాజీ మోటార్ స్పెషాలిటీ ఏంటి? అసలు ఇక్కడే బైక్ ఎందుకు కొనాలి, ఎలక్ట్రిక్ బైక్ ఇక్కడే ఎందుకు వాడాలి అనేది మీరు చెప్పాలి. మేము చెప్పడం ఏంటంటే క్వైట్ రీజనబుల్ ప్రైసెస్ మావి. మీరు కావాల్సిందే కంపేర్ చేసుకోండి. ఎక్కడైనా మీరు ఈవెన్ విజయవాడ కానీ గుంటూరు కానీ ప్రైసెస్ కంపేర్ చేసుకోండి. మేము చెప్పేటువంటి ప్రైసెస్ కరెక్ట్ రేట్స్ చెప్పడము, కరెక్ట్ రేటు ఇవ్వడము, ప్లస్ మామూలుగా కస్టమర్ అటెంటివ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ కస్టమర్ యొక్క రిలేషన్షిప్ మేము మెయింటైన్ చేస్తాము బాగా, గుడ్ విల్ అనేటువంటిది. అందువల్లనే మా దగ్గర ఎక్కువగా బండ్లు కూడా ఎక్కువగా చాలా మంది కొన్నారు కూడాను. మార్కాపూర్ అయితేనేమి, చుట్టుపక్కల దోర్నాల, ఆత్మకూరు, నంద్యాల, ఈవెన్ ఇంక్లూడింగ్ బెంగళూరు కూడా ఒక వ్యక్తి కొనుక్కోపోయాడు ఇక్కడి నుంచి. సో అట్లా ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వలన బాగుంది. అంతే తర్వాత ఏవైనా సర్వీసింగ్ కూడా మా దగ్గర మీరు చూడండి, బండి వస్తే వెరీ నైస్లీ వి అటెండ్ ద కస్టమర్. అది సార్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ బైక్కి మామూలుగా స్కూటీస్కి వాటికైతే చాలా డిఫరెన్స్ అయితే కనపడుతున్నాయి. చూడడానికి అయితే సేమ్ యాస్టీస్గానే ఉంది, కాకపోతే మీరు చెప్తుంది అయితే నమ్మలేని స్థితిలోనే ఉంది. మీరు అక్కడ బోర్డు చూస్తున్నట్టయితే 1 లీటర్కి పెట్రోల్ ఖర్చుతో 800 నుండి 1500 కిలోమీటర్ల మైలేజ్ అని అయితే పెట్టారు. మరి అసలు అది ఎలా అంటారు? ఇప్పుడు పెట్రోల్ అంటే దాదాపు 82 క్యాలిక్యులేషన్ మీరు చేస్తే తెలుస్తుంది. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ ధర ఎంత ఉంది, మీకు 70 రూపీస్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 రూపీస్కు మీరు మామూలు పెట్రోల్ బండ్లు ఎంత దూరం పోగలుగుతారు? అప్రాక్సిమేట్గా మామూలుగా మీరు ఒక 30-40 కిలోమీటర్స్ మ్యాక్సిమం మీరు పోగలుగుతారు. ఇందులో కాస్ట్ ఆఫ్ 80 రూపాయలకు, అంటే మామూలుగా మీరు చీపెస్ట్ రేట్ తీసుకున్నట్లయితే కూడా ఈవెన్ హైయెస్ట్ రేట్ తీసుకున్నా కూడా 5 రూపీస్ ఒక యూనిట్కు. ఇప్పుడు అట్లా ఒక యూనిట్కి 5 రూపీస్ అంటే 2 యూనిట్ల కరెంట్ కాలుతుంది ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి 2 అంటే 10 రూపాయల ఖర్చుతో మీరు దాదాపుగా అంతే హైయెస్ట్ రేట్ అని చెప్పేది. మీరు 65 కిలోమీటర్ల దూరం పోగలుగుతారు దీంట్లో 10 రూపాయల ఖర్చు. 10 రూపాయలతో 65 కిలోమీటర్లు అంటే మరి అది నిజమే అంటారా? వర్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీ కళ్ళ ముందు ఉంది కదా బండి, చూడండి. ఓకే, మీరు టెస్ట్ రైడ్ కూడా చేసి చూడండి. సో ముఖ్యంగా మరి స్కూటీస్లో అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మరి సీట్స్ కానీ స్పేస్ అలా ఉంది, బాగానే ఉంది. పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా మీకు క్యావిటీస్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత పోతే మీరు సెల్ ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ చూడండి పాయింట్ ఇచ్చాడు. ఓకే, ఆ తర్వాత సెల్ఫ్ బటన్ ఇక్కడ ఇచ్చారు మీకు. ఆ తర్వాత హార్న్స్ కానీ, తర్వాత పోతే మీకు సిగ్నల్ లైట్స్కు వీటన్నిటి కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా మీకు కావాలంటే బండిని రివర్స్ చేసుకోవడానికి ఇంతకుముందు మీరు ఎప్పుడు చూసి ఉండరు కూడాను. ఈ బండిని మీరు రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ బటన్ ఉంది. రివర్స్ బటన్ కనుక నొక్కినట్లయితే ఇదిగో చూడండి, ఈ రివర్స్ బటన్ నొక్కుకొని మీరు యాక్సిలేటర్ ఇస్తే బండి రివర్స్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎస్ సార్, మరి రియోలో స్పెషల్ మోడల్ అయితే మరి రివర్స్ రావడమేనా? రివర్స్ రావడమే కాదు, ఇంత ఇంకొక చెప్తున్నాను కదా, బండి ఇంతకుముందు మీరు చాలా బండ్లు చూసి ఉంటారు. మీకు ఈ స్టార్టింగ్ బటన్ వచ్చేసి, ఈ బటన్ వచ్చేసి ఆన్ బటన్ మీకు దాదాపుగా ఏ బండ్లలో లేదు. ఇప్పుడు వీటిల్లో మాత్రమే ఇచ్చారు ఈ ప్రొవిజన్.
ఏదైనా జస్ట్ మీరు యాక్సిలేటర్ ఇస్తేనే బండి స్టార్ట్ అయ్యేటువంటిది. ఇంతకుముందు ఏ మామూలుగా ఎలక్ట్రిక్ బైక్స్ చూసినట్లయితే, కానీ ఇందులో ఈ ప్రొవిజన్ ఇచ్చారు. ప్లస్ మీకు సెల్ ఫోన్ ప్రొవిజన్. ఓకే, ఇంకా కొన్ని బండ్లలో మీకు వేరే ప్రొవిజన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. మ్యాగ్నస్ అనేటువంటి వెహికల్ కూడా వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేశారు మామూలుగా, అందులో మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా నేను చెప్పగలను. ఓకే సార్. మీరు ఒక 10-15 డేస్ మీరు ఎక్కడికైనా పోయినప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుని పోయినట్లయితే సప్లై ఎక్కడికి మామూలు పోదు, ప్లస్ ఏ షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. మామూలుగా ఈ బ్యాటరీని మనం ఛార్జింగ్ మీకు అవుట్ సైడ్ నుంచి అంటే బ్యాటరీ ప్రతిసారి తీయవలసిన అవసరం లేదు. అఫ్కోర్స్ ఇది మీరు డిటాచబుల్ కూడా, ఇది తీసి కూడా మీరు మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కడైనా ప్రొవిజన్ కనుక లేకపోయినట్లయితే ఛార్జర్ బయటికి తీసుకొని ఛార్జ్ చేసుకుని మళ్ళీ దాని క్యావిటీలో పెట్టుకోవచ్చు. అలాంటి ప్రొవిజన్ కూడా ఉంది సార్. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఎంత? 54,000 పడుతుంది మీకు, 54,000 రూపీస్లో పడుతుంది ఆన్ రోడ్ వైస్. ఎవరికైనా దీనికి ఎవరైనా మీరు నడుపుకోవచ్చు దీనికి, ఎందుకంటే ఇది 25 కిలోమీటర్ స్పీడ్. దీనికి ఒక లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇటువంటివి ఏమీ అవసరం లేదు ఈ బండికి. కాబట్టి ఎవరైనా మరి ఆడోళ్ళు చిన్న పిల్లలు కానీ కూడా నడుపుకోవచ్చు వీటిని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.